గుంటూరు ఉదయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పవన్ భార్గవులను హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నసీర్ పరామర్శించారు. నెల్లూరు జిల్లా ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. మొన్న అక్టోబర్ 2వ తారీఖున జరిగిన దురదృష్టకర సంఘటన ఇందాక మన పెద్దలు లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా శ్రీని గారు కూడా చెప్పున్నారు. ఈరోజు అక్కడ ఆ అమ్మాయిని ఎవరైతే మన లక్ష్మీనాయుడు తాలూకా భార్యని కూడా ఈరోజు వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఆ అమ్మాయి సంఘటన జరిగిన వివరాలు కానీ, సంఘటనకి ముందు జరిగిన విషయాలు కానీ అన్నీ కూడా చాలా కూలంకషంగా మాతో చర్చించడం కూడా జరిగింది. తను కూడా చాలా ఒకటే కోరుకుంటుంది మాతో మాట్లాడినప్పుడు కూడా, దయచేసి నాకు లాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. డెఫినెట్గా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని హరిశ్చంద్ర ప్రసాద్ని కఠినంగా శిక్షించండి, వాడు ఎప్పుడు ఎట్టి పరిస్థితులు బయటికి రాకూడదు అని ఒక అమ్మాయి కూడా మా అందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చెప్పి చాలామంది అమ్మాయి దగ్గరికి వెళ్ళి రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా తను చాలా అంటే ఒక మెచ్యూరిటీ ఉన్న ఒక అమ్మాయిగా, నాకు జరిగిన అన్యాయం, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, దీన్ని అనవసరంగా కులాలకి రెచ్చగొడుతున్నారు, రాజకీయాలకి రెచ్చగొడుతున్నారని బాధపడి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితో ఫోన్లో పరామర్శించి భరోసా కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇమీడియట్గా మమ్మల్ని అందరినీ కూడా, కమిటీని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులను పరామర్శించి, అదేవిధంగా ఎవరైతే పవన్ భార్గవ్ ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా పరామర్శించి వాళ్ళకి వైద్య సదుపాయం ఎలా అందుతుందో ఏంటో అని చూడటానికి కూడా పంపించడం జరిగింది. నాతో పాటు ఉదయం నారాయణ గారు, సాయంత్రం నారాయణ గారు, అదేవిధంగా బొలిశెట్టి శ్రీని గారు, పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాతో పాటు ఉన్నారు. ఇక్కడ